బౌద్ధం ఖండిస్తుంది. దయా, కరుణ, స్వేచ్ఛ, సమానత్వాన్ని బుద్ధిజం బోధిస్తుంది అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ అన్నారు. హిందూ మతంలో అంటరాని వాడిగా పుట్టిన నేను హిందువుగా మాత్రం చనిపోదలుచుకోలేదు. ద ఎనిహిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకంలో అంబేద్కర్ అన్న మాటలు ఇవి. ఏప్రిల్ 14, 2023 అంబేద్కర్ జయంతి రోజు గుజరాత్లో 50,000 మందికి పైగా దళిత హిందువులు స్వయం సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధిజం తీసుకున్నారు. ఇప్పటికీ కుల వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికతో చెప్పారు. అందుకే మనుషులందరినీ సమానంగా చూసే బౌద్ధ మతంలోకి మేము మారుతున్నాము అని చెప్పి ప్రకటించారు. ఇంతమంది ఒకేసారి, అది కూడా గుజరాత్లో బౌద్ధం స్వీకరించడం అనేది ఆర్ఎస్ఎస్లో ప్రకంపనలు రేపుతోంది. అంబేద్కర్ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో 90% పైగా దళితులు బుద్ధిజాన్ని పాటిస్తున్నారు. మహారాష్ట్రలో హిందూయిజము, ఇస్లాం తర్వాత 3వ అతిపెద్ద